రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించి నెల రోజులు కావస్తున్నప్పటికీ వర్షపు చినుకు జాడలేకుండా పోయింది. అల్పపీడనం ఏర్పడినప్పటికీ వర్షాలు కురవలేదు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు తలక్రిందులయ్యాయి. వర్షాల కోసం రైతన్న దీనంగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షమే కురిసే అవకాశముందని చెబుతోంది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు గగనమేనని వాతావరణ శాస్త్రవేత్తలు అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. అశ్విని, రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల కావస్తున్నప్పటికీ వర్షాలు మాత్రం కురిసిన దాఖలాలు లేవు. దీంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 11% లోటు వర్షపాతం ఉన్నట్లయితే ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో 27 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లయితే తెలిపింది. ఒక 6 జిల్లాల్లో మాత్రమే కురవాల్సిన అంత వర్షం మాత్రమే కురిసినట్లయితే తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే ఈ సమయానికి కురవాల్సిన వర్షపాతం మాత్రమే నమోదని తెలిపింది. మిగతా 27 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లయితే ప్రకటించింది. అత్యధికంగా వనపర్తి జిల్లాల్లో 53% లోటు వర్షపాతం నెలకొన్నట్లయితే తెలిపింది. యాదాద్రి, భువనగిరి, హన్మకొండ జిల్లాల్లో 51%, నిర్మల్ 49, వరంగల్ 48, జోగులాంబ, గద్వాల జిల్లాలో 39, హైదరాబాద్ 29, సిద్దిపేట జిల్లాల్లో 22% లోటు వర్షపాతం అయితే నెలకొన్నట్లయితే ప్రకటించింది. ఇంకా ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం అయితే లేదని వాతావరణ శాఖ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలైతే సమృద్ధిగా కురవాలని చెబుతున్నారు. అయితే జూన్ మొదటి వారంలోనే ఎల్ నినో ప్రభావం అనేది కనిపిస్తుంది. సెప్టెంబర్ వరకు ఈ 4 మాసాల్లో ఏదైతే మాన్సూన్ సీజన్ ఉందో ఈ మాన్సూన్ సీజన్ పైన ఎల్ నినో ప్రభావం ఉంటుందని అయితే చెప్తుంది. ఇంకా ఈ తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు కురిసే అవకాశం లేదు. నైరుతి ఋతుపవనాలు కాకుండా అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడితే కానీ వర్షాలు కురిసే అవకాశం, అవి కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి. ఏదైతే 4 రోజుల కింద వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలపైన ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పినప్పటికీ వాతావరణ శాఖ అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ తేలికపాటి వర్షం కూడా కురవకుండా పోయింది. ఏదైతే అల్పపీడనం పైకి వెళ్ళిన కొద్దీ వర్షాభావ పరిస్థితులు అయితే ఏర్పడినాయని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రం మీదుగా ఏదైతే గాలులు అల్పపీడనం వైపుకు అతివేగంగా వెళ్ళడం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురవలేదని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గాలి యొక్క వేగం తగ్గినప్పుడు మాత్రమే వర్షం కురుస్తుంది. ఈ అల్పపీడనం వైపు గాలులు అతివేగంగా వెళ్ళడం వల్ల క్లౌడ్స్ కూడా అదే వేగంతో వెళ్ళిపోవడం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అవడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ కురిసిన పరిస్థితి అయితే వాతావరణ శాఖ చెబుతుంది. ఏదైతే ఈ సీజన్ ప్రారంభం ముందుకు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్న అంచనాలను కూడా పూర్తి స్థాయిలో తప్పాయని కూడా చెప్పుకోవచ్చు. గత ఏడాది నైరుతి ఋతుపవనాలు మే 24వ తేదీన కేరళ తీరాన్ని తాకగా 26వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించి 2 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కూడా ప్రారంభమైన పరిస్థితి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు మే 26వ తారీఖున కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ ఆ అంచనాలు కూడా నిజం కాలేదు. సాధారణంగా వచ్చే జూన్ 1వ తేదీన కూడా నైరుతి ఋతుపవనాలు అనేటివి రాకుండా ఆలస్యంగా 4 రోజుల పాటు ఆలస్యం తర్వాత జూన్ 4వ తేదీన కేరళ తీరాన్ని తాకాయి. దాని తర్వాత తెలంగాణలోకి అనుకున్న సమయానికి జూన్ 8వ తేదీన వచ్చినప్పటికీ ఈ నైరుతి ఋతుపవనాలు ఏదైతే దక్షిణ తెలంగాణ జిల్లాలోని జోగులాంబ, గద్వాల జిల్లాలోకి జూన్ 8న ప్రవేశించినప్పటికీ 4 రోజుల పాటు మందగమనంతో అక్కడే అయిపోయాయి. తర్వాత మెల్లిమెల్లిగా మందకోడిగా ముందుకు సాగినప్పటికీ 15 రోజుల సమయం పట్టింది. ఎప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 2 నుంచి 3 రోజుల సమయం మాత్రమే పట్టే అవకాశం. ఈసారి మాత్రం 15 రోజుల
సమయం తీసుకుంది. ఆ సమయం తీసుకున్నప్పటికీ నైరుతి ఋతుపవనాలతో వచ్చే వర్షాలు మాత్రం అయితే కురవలేకుండా పోయాయి. ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతోనైనా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. అయినప్పటికీ వర్షాలు అయితే కురవలేదు. అయితే ఎల్నినో ప్రభావం అనేది ఇటు నైరుతి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు అనుకున్న స్థాయిలో కురిసే అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పటికే రైతులు అనేక చోట్ల తేలికపాటి వర్షానికి విత్తనాలు కూడా విత్తుకున్న పరిస్థితి. వాళ్ళు దీనంగా ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు కురుస్తాయేమో ఆశగా చూస్తున్నప్పటికీ ఆ వర్షాలు మాత్రం కురవడం లేదు. ఏదైతే ఆకాశం మేఘావృతం అవుతుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పటికీ మాత్రం వర్షపు చుక్క మాత్రం నేలకు చేరుకోవడం లేదు. దీంతో పంటలు ఏదైతే విత్తనాలు విత్తుకున్న రైతులైతే దీనంగా వాళ్ళ పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయి కాబట్టి ఏదైతే వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదు కాబట్టి రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగు చేయాలని చెప్పి కూడా అటు అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. ఇంకా 2 రోజుల పాటు రాష్ట్రంలో ఆకాశం మేఘావృతం అవడంతో పాటు 3-4 రోజుల పాటు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. ఈ ఈదురుగాలు వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లయితే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో వర్షాలు ఈ ఏడాది ఉండదు కాబట్టి ఏదైతే వచ్చిన ప్రతి ఒక్క నీటి చుక్కను ఒడిసి పట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.